హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికాలో వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్గా నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఒక నైట్ రొటీన్ లేజీ డే అనమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి పనులు కూడా సరిగ్గా చేసుకోలేదు, అలాగే ఖాళీగా కూడా లేనమాట. చేయాల్సిన ఈవినింగ్ వర్క్స్ అలా పెండింగ్ ఉండిపోయినాయి. సో అవన్నీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైతే ఇప్పుడు పడుకున్నారు, టైం 9 అవుతుంది. ఈరోజు వాళ్ళని చాలా త్వరగా పడుకోబెట్టేసాను అనమాట. అరౌండ్ 9:30, 9:40 పడుకునే వాళ్ళు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ బిఫోరే పడుకున్నారు. చూడాలి ఎంత టైం ఇస్తారు ఏంటి అనేది. మేము చింతలే అనమాట, ఎప్పుడు లేసో సడన్గా అట్లా ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తను లేసే లోపు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, మిస్ చేయకుండా వీడియో మొత్తం చూసి చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. ఆ రోజు చింతల్లికి మీషో నుంచి కాంబో ఒకటి ఆర్డర్ పెట్టాను, అది ఆ రోజే డెలివరీ అయిందనమాట. దీనికి సంబంధించిన షార్ట్ అనేది నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మా చిన్నోడికి ఇలా ఆడించడం అయితే ఫుల్ ఇష్టం అనమాట. ఈ మధ్యన చింతల్ని ఆడిస్తూ ఉంటే దానికంటే ఫస్ట్ వాడి నన్ను ఆడించు అని వస్తూ ఉన్నాడు అనమాట. మా ఇద్దరికి కూడా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా వీటితోటి టైం స్పెండ్ చేయాలంటే ఇది ఒక్క గేమ్ చాలా సరిపోతుంది అనమాట. ఎందుకనంటే చింతల్లి వచ్చిన తర్వాత ఫుల్ అటెన్షన్ చింతల్లిపైకి వెళ్ళిపోయింది. పాపం వీడు కొంచెం బోర్ అయిపోతున్నాడు. అందుకే ఇంకా ఇలా ఆడుకున్నామని అంటే ఫుల్ టైంపాస్ వాడికి. ఇలా ఆడించు అలా ఆడించు అని ఫుల్ అల్లరి చేస్తాడు అనమాట. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. పిల్లలిద్దరిని పైకి తీసుకెళ్ళినాను. ఇద్దరు ఫుల్ ఆడుకున్నారు చాలాసేపు. చీకటి అయినా కూడా మా వాడైతే కిందికి వద్దంటే వద్దు అని చెప్పేసి ఫుల్ అల్లరి చేసిన ఉండే. పనులు ఎప్పుడు ఉంటాయి ఇటు చూడాలి, ఇటు పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో ఫస్ట్ మ్యాంగో తిన్నాం, సీజన్ కాబట్టి. ఎందుకు దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం భయపడి. ఓకే, వేరే లెవెల్. ఇప్పుడు ఎందాక వీడియో తీస్తుండే అనమాట, అందుకోసం బయట ఎవరన్నింటే పరుగు పోతుందిగా, అందరికీ తల ఎక్కువ అప్లోడ్ చేసిన తర్వాత నాకు షై ఉండదు. ఇప్పుడు నీ ముందు వీడియో తీయాలన్నా నాకు షై. ఇలా వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. డైరెక్ట్ మాట్లాడుకుంటూ మీతో కమ్యూనికేట్ అయితే చాలా కొత్తగా ఉంది, చాలా భయంగా కూడా ఉంది. బట్ మొత్తానికైతే ధైర్యం చేసిన అన్నట్టు చేద్దాము ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. యా, మళ్ళీ బ్యాక్ టు వర్క్. లిటరల్లీ ఈ బట్టలు ఆల్టర్నేట్ డేస్ మారుతా పెడతాను నేను. అట్లాంటిది ఇంకా రేపు ఈవినింగ్, రేపు మార్నింగు అని అనుకుంటా పోస్ట్పోన్ చేసుకుంటా ఒక హిమాలయ పర్వతం తయారైంది లిటరల్లీ. అంటే
ఖాళీగా ఉండి కాదు, బట్ ఏవో పనులు ఉంటున్నాయి అనమాట. వీటిని ఇట్లా వదిలేస్తున్నా, ఎందుకంటే వీటికంటూ సపరేట్ చైర్ ఉంటుంది. అవి అందులో కులాసాగా ఉంటాయి అన్నమాట, కనబడకుండా. ఇట్లాంటి టైంలలో మొత్తం బయటకు వస్తే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టు 4-5 రోజుల బట్టలన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:30 అవుతుంది. సో ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసి సెగ్రిగేట్ చేయడానికి అయితే కాదు ఇప్పుడు, అంటే సదరడానికి కాదు, వాళ్ళు పడుకున్నారు లోపల. సో కబోర్డ్ కొంచెం సౌండ్ వచ్చినా మళ్ళీ లేచి కూర్చుంటారు అనమాట. అందుకని మడత పెట్టి పెట్టాలి వీటిని. చూద్దాం ఏ టైం అవుతుందో, తర్వాత ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి. ఓకే, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. టీవీ చూసుకుంటూ కూర్చున్నా, ఇంకా ఎడిటింగ్ చేయాలి, ఫ్రెష్ అప్ కావాలి. ఇప్పుడే బట్టలు అయిపోయినాయి, ఐ విల్ షో యూ. ఆ రోజు బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత టీవీలో కేటీఆర్ గారిది ఇంటర్వ్యూ వస్తే చూస్తూ ఉన్నాను అనమాట. కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు ఎడిటింగ్ చేద్దామని లోపు చింతలి లేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. గ్రీన్ 7 వేసేసినావు, మొత్తం కంప్లీట్ చేసినావు. 7 వేయలే కదా గ్రీన్. 7 7 7 7 7 7. హౌ మెనీ 7s ఆర్ దేర్? సో మెనీ 7s ఆర్ దేర్. అన్ని 7s మమ్మీ. కొన్ని ఉన్నాయమ్మా. మమ్మీ అది పోతుంది మమ్మీ. పోతుంది. ఏం పోతుంది నాన్న? పోతుంది. క్యాబ్ పెట్టుకో, వెంటనే క్యాబ్ పెట్టేసి, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. క్యాబ్ పెట్టి, పింక్ కలర్ క్యాబ్ పెట్టేసి. అక్కడ ఉంది చూడు చెల్లి బోటల్లో పెట్టి, అది తీసా. మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది, అది రాదు ఇంకా అప్పుడు మనకి. అట్లా క్యాబ్ పెట్టేసుకో. ఏం కాదు, మమ్మీ తీసుకుంటుంది మమ్మీ. తీసుకోవట్లేదు నాన్న. ఇంకొంచెం సరిగ్గా కూర్చో విహాన్స్లో. డంటు దింటు దింటు దింటు. డిండు 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 డిండు. మమ్మీ ఇంట్లో ఉండే కంటే సాయంత్రం ఇట్లా బయటకు వస్తే చాలా చల్లగా ఉంది అసలు వెదరు. సో కొంచెం ఈవినింగ్ టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంది వెదరు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.